ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా ఎలక్షన్ టైంలో ఏ చిన్న ఇన్సిడెంట్ చేసినా సరే దాన్ని డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. ఎటువంటి అల్లరి క్రియేట్ చేసినా, ఎటువంటి నాన్సెన్స్ చేసినా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ట్రబుల్ క్రియేట్ చేసినా, ఎటువంటి ఎలక్షన్ రిలేటెడ్ అఫెన్స్ చేసినా, ఇటువంటి ముద్దాయిలందరినీ కూడా లైఫ్ లాంగ్ వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ కూడా పోలీస్ రికార్డ్స్లో ఉండిపోతాయి. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళి మనం నెట్లో కొట్టినా సరే ఆ పలానా వ్యక్తి మీద ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేశారన్నది డేటా అంతా కూడా వచ్చేస్తుంది. సో అటువంటి ఇబ్బందులన్నీ కూడా పడతారు ఎలక్షన్ టైంలో ఎవరైనా అఫెన్సులు చేసినట్లయితే. ఉదాహరణకి నేను 2000 సంవత్సరం నుంచి ఏదైతే లిస్ట్ అంతా తీసామో ఈ 3500 మందిని అదే రకంగా ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. సో ఇవి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎలక్షన్ టైంలో జరిగినటువంటి అఫెన్సెస్ని డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కాబట్టి ఎవరు